ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎలాంటి చింతన, ఉత్తమమైన చింతన, ఉత్తమమైన వర్ణన అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. దేవతల పేరు తీసుకోగానే మనకు తెలియని ధైర్యం, ఉత్సాహం అనేది ప్రతి ఒక్కరి మనసులో కలుగుతుంది. ఎవరైనా దుఃఖంగా ఉన్నారు, అశాంతిగా ఉన్నారు, అన్ని రకాల ప్రయత్నం చేసినా కానీ వారి మైండ్లో ఉండేటువంటి ఆ యొక్క దుఃఖము, బాధ అనేది తగ్గడం లేదు. అప్పుడు కొందరు మంచి సలహా ఇస్తుంటారు, ఏదైనా ఒక జపం చేయండి. ఆ జపం యొక్క చర్న్ చేయటంతో, చింతన చేయటంతో కూడా మనసు చాలా తేలికగా ఉంటుందని మనం అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. కొందరైతే రాస్తూ ఉంటారు చూడండి, రామకోటి రాస్తూ ఉంటారు, లేదా ఏదైనా మంత్రం రాయడం కానివ్వండి, ఇలాంటి వాటిపైన వారి శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. అంటే ఆ దేవి యొక్క చింతన, దేవి నామస్మరణ చింతనతో ఎంత లాభం ఉంది అనేటువంటిది చాలామంది మంచి మంచి భక్తులు వారి యొక్క అనుభవంతో మనకు వినిపిస్తూ ఉంటారు. మన మనస్సు అనేది ఉత్సాహభరితంగా మాత్రమే ఉండాలి, తేలికగా ఉండాలి. ఎక్కడైతే ఉమంగ ఉత్సాహాలు ఉంటాయో, తేలిక ధనం అనేది కనిపిస్తుందో, ఆ వ్యక్తిలో మీరు ఎలా ఉన్నారు అంటే, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, తృప్తికరమైనటువంటి జీవితంలో నేను ఉన్నాను అనేటువంటి మీకు గొప్ప అనుభూతి, గొప్ప ఎక్స్పీరియన్స్ వారు చేయించగలుగుతారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఇప్పుడు చర్చించుకుందాం. ఏం నేర్చుకోవాలి మనం ఉండేటువంటి పరిస్థితులు? నిత్యం భగవంతుడి యొక్క గుణగానం మనం చేయిస్తూ ఉండాలి. సర్వోత్తముడు, సర్వజ్ఞుడు, స్వయంభూ సర్వమాన్య, స్వయంభూ సర్వజ్ఞు సర్వమాన్య, అకాల మూర్తుడు, మృత్యుంజయుడు, ఇవన్నీ కూడా మన మనసు ఈశ్వరుడు గురించి గుణగానం చేస్తున్నటువంటి గొప్ప అంశాలు, గొప్ప టాపిక్. ఆధ్యాత్మిక చింతన చేస్తున్న ఒక వ్యక్తి, మీరు వారిని అడగండి, వింటుంటే నాకే భయం అవుతుంది, షాక్ అయిపోయానండి అని. నేనే షాక్ అయిపోయా, కానీ మీకు ఇది ఎలా పాసిబుల్ అయింది? ఏ విధంగా మీరు దీన్ని సాధించగలిగారు? మా సంస్థలో వారి జీవిత అనుభవం చెప్పగలుగుతారు. ఒకే ఒక్క అనుభవం చెప్పగలుగుతారు. వారి నోటి నుండి భగవంతుడు, పరమాత్ముడి యొక్క గుణగానం మాత్రమే చేస్తూ ఉంటారు. అవునా? భగవంతుని యొక్క శక్తి, భగవంతుడి యొక్క తోడు, నా తోడు ఉంటే, నా వైపు ఉంటే జీవితంలో అసాధ్యం అనేది ఉండదు, అసంతుష్టత అనేది కలగదు. గొప్ప శాంతి యొక్క అనుభూతిని నేను చెయ్యగలుగుతాను, చేస్తూ ఉన్నాను అనేటువంటి గొప్ప దివ్యమైన ఎక్స్పీరియన్సెస్ వారు మీకు చెప్పగలుగుతారు. మంచి గుణాల చింతన, మంచి గుణాల వర్ణన మాత్రమే ఒక యోగి ఆత్మను గుణవంతులుగా, తృప్తివంతులుగా మార్చగలుగుతుంది. ఓకే, అవగుణాలు, గుణాలు రెండు రకాలు ఉంటాయి. గుణాలు అనేది దేవతలుగా మారుస్తుంది, అవగుణాలు అనేవి మన యొక్క బుద్ధిని పూర్తిగా భ్రష్టం చేస్తుంది. కాబట్టి పరమాత్మ గుణాలు మరియు అవగుణాలు ఈ రెండిటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ గురించి మనకు క్లియర్గా వినిపిస్తాడు. గుణవంతులు అవ్వాలి అంటే నిత్యం పరమాత్ముడిలో ఉండేటువంటి గుణాలను మాత్రమే వర్ణన చెయ్యండి. ఇప్పుడు లక్ష్మీదేవి స్వరూపం చూశారనుకోండి, దేవిని చూడగానే ఎలాంటి నాస్తికుడైనా, ఎలాంటి బికారి అయినా దేవి స్వరూపాన్ని చూడగానే
మొహంలో తెలియని సంతోషం కనిపిస్తుంది. ఏమని? లక్ష్మీదేవియే. కొందరు మైండ్ సెట్ ఎలా ఉందంటే ఈ రోజుల్లో, వారికి మనుషులు ఉన్నా పోయినా, ఏది ఉన్నా పోయినా, వచ్చినా రాకపోయినా, అన్నిటికీ మూలం ధనము. అది ఉంటే చాలు, అన్నీ ఉన్నాయి, అన్నీ సాధించాను అనేటువంటి మైండ్ సెట్లో కొందరు మనుషులు జీవిస్తున్నారు ఈ రోజులో. లక్ష్మీదేవి స్వరూపాన్ని, ఆ యొక్క ఊహా చిత్రాన్ని కూడా గుర్తు తెచ్చుకోవటంతో గొప్ప ఐశ్వర్యవంతులుగా నేను తయారయ్యాను, గొప్పవారిగా నేను ఉన్నాను అనేటువంటి ఫీలింగ్లో వారు తక్కువ టైంలో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తూ మనకు కనపడుతూ ఉంటారు. అదేవిధంగా సరస్వతీదేవి స్వరూపము విద్యాదేవి. విద్యాదేవి యొక్క స్వరూపం. విద్య లేని మానవుడు జీవితంలో అన్నిట్లో వేస్ట్, అన్ని రంగాలలో వేస్ట్, వారు ఎదగలేరు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి విద్యాదేవి అనేటువంటి ఆ సరస్వతీదేవి స్వరూపాన్ని చూడగానే నా మనసులో ఇలాంటి గుణాల వర్ణనని మాత్రం కనపడాలి, చర్ని చేయగలగాలి నా మనసు. విద్యాదేవి స్వరూపం సరస్వతీదేవి నాకు నేర్పించినటువంటి ఆ విద్య, మనం నేర్చుకుంటుంది, చేస్తుంది ఆధ్యాత్మిక విద్య. ఓకే, ఇది స్పిరిచువాలిటీ. మనలో ఆధ్యాత్మిక రంగంలో ఈ జ్ఞానం ద్వారా, ఈ నాలెడ్జ్ ద్వారా గొప్ప వ్యక్తులుగా, ప్రతిభావంతులుగా, ప్రభావశాలిగా ఖచ్చితంగా మనను మారుస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క దేవి యొక్క స్వరూపాన్ని మీరు మనసులో ఇమర్జ్ చేసుకోగానే, చూసుకోగానే, కనపడగానే ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క వర్ణన ఖచ్చితంగా మనను మెంటల్గా రిలాక్స్గా పెడుతుంది. సో ఇది ఆధ్యాత్మిక పరంగా ప్రతి ఒక్క దేవి స్వరూపాన్ని చూడగానే ఆ గొప్ప శక్తి యొక్క అనుభూతిని మనం చేయాలి. కరెక్ట్ విధానంతో భక్తి చేయడం. జనరల్గా మనం పూజ చేసినప్పుడు ఏం చేస్తాము? దేవిని అలంకరిస్తాము, ఆ పువ్వులతో అలంకరిస్తాము, పసుపు కుంకుమలు పెడతాము, ఫైనల్గా కొబ్బరికాయ కొడతాము, హారతినిస్తాము. ఇవన్నీ మీరు ఇప్పటివరకు చేస్తున్నారు, చాలా బాగుంది. దాంతోపాటు ఇది మీరు ఇప్పటి నుండి ప్లస్ చేయండి. మీరు ఏమేం ప్లస్ చేయాలి అంటే, ఆ దేవి స్వరూపాన్ని చూడగానే, మీకు కనపడగానే ఆ దేవి స్వరూపం నుండి మనసులో మంచి చింతన చేయడం అలవాటు చేసుకోండి. కాబట్టి పూజ చేయటంతో పాటు ఆ దేవి స్వరూపం నుండి గొప్ప చింతన, గొప్ప లాభము, గొప్ప వర్ణన, ఇది మనం ప్లస్ చేద్దాం. అదేవిధంగా ప్రకృతి ఉంది చూడండి. ప్రకృతిని కూడా మన భారతీయులు దేవతగా భావిస్తారు, పూజిస్తూ ఉంటారు. అందుకే పంచతత్వాలను కూడా మనం పూజించేటువంటి ఆచారం మన భారతీయుల్లో ఉంది. మనం భూమి పూజ చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని కూడా పూజ చేస్తూ ఉంటాం, గంగకు కూడా పూజ చేస్తూ ఉంటాం. అంటే ప్రకృతిని మనము మాతగా భావిస్తాం, భూమిని కూడా దేవిగా భావిస్తాము. ప్రకృతి మాత, భూదేవి, భూమాత అని పిలిచేటువంటి ఆచారం కేవలం మన భారతీయులకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ ప్రకృతి అనేది ఏదైతే పరమాత్మ మనకు క్రియేట్ చేసి ఇచ్చాడో, ఆ ప్రకృతి ద్వారా మనము సుఖం యొక్క అనుభవం చేయడానికి మాత్రమే. కానీ మన యొక్క బ్యాడ్ సంకల్పం, ఇప్పుడు చూడండి, పూర్వం కొన్ని ట్రైన్లు నడిచేవి. ఆ ట్రైన్లో ఇంజన్ ఎలా ఉండేదంటే, అందులో బొగ్గు వేస్తూ ఇంజన్ నడిపేవారు. ఆ బొగ్గు నిండిన ఇంజన్ మూవ్ అవ్వటంతో మొత్తం వాతావరణం అంతా పొల్యూట్ అయ్యేది, అది కనిపించే రకంగా. కానీ ఇది కనపడేని రకంగా ఉండేటువంటి సంకల్పాలు, దాన్ని థాట్ పొల్యూషన్ అని అంటారు. ఒక వ్యక్తి కూర్చున్న చోటు ఎంత నెగిటివ్గా కోరుకుంటాడో, ఎంత నెగిటివ్గా ఆలోచిస్తాడో, అంత కోరుకున్నందుకు, అంత ఆలోచించినందుకు వారి యొక్క తప్పుడు సంకల్పాలు, తప్పుడు ప్రభావం అనేది టోటల్ వైబ్రేషన్స్ని, వాతావరణాన్ని స్పాయిల్ చేసేస్తుంది. ఇది 100% జరుగుతుందండి. కాబట్టి మనకి ఏ పని పాటలు లేవు కదా అని
ఏ ఒక్క వ్యక్తి గురించి కానివ్వండి, వాతావరణం గురించి కానివ్వండి, అనవసరంగా అన్నెసెసరీగా వ్యర్థం ఆలోచించడం మానుకుంటే అది చాలా సురక్షితమైనది, ఉపయోగకరమైనదిగా మారుతుంది. కాబట్టి అలాంటి శుద్ధ సంకల్పాలు చేస్తే, ఏ ప్రకృతికైతే మీరు శుభ సంకల్పాలు ఇచ్చి రిలాక్స్ అవుతున్నారు, ఆ సంకల్పాలే రివర్స్ రూపంలో మన దగ్గరికి వచ్చి శుభానికి శుభం, అశుభానికి అశుభం అది రిఫ్లెక్ట్ అయి రౌండ్ తిరిగి అవి మన దగ్గరికి వస్తుంటాయి మనకు తెలియకుండానే. అందుకే ఇప్పుడు చూడండి, మనసు చాలా భారంగా ఉందనుకోండి, మనం మందిరానికి వెళ్ళి కూర్చుంటే ఆ మందిరంలో ఉండేటువంటి గుడ్ వైబ్రేషన్స్, ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్లో మీరు ఉన్నా ఆ వైబ్రేషన్స్ మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. ఇది ప్రకృతి మాత, ప్రకృతి పరంగా నాకు ఎంత సుఖపెడుతుంది, దాన్ని కూడా మనం వర్ణన చేస్తూ ఉండాలి. సంతోషకరమైనటువంటి సంకల్పాలు చేస్తూ వైబ్రేషన్స్ని మనం గుడ్ ఫీలింగ్స్తో మనం మొదలు పెట్టడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ విధంగా దేవతల స్వరూపం చూస్తూ కూడా మనం గుణగానం చేయాలి. ప్రకృతి ఏదైతే భగవంతుడి ఇంత స్వచ్ఛమైనది మనకు తయారు చేసి క్రియేట్ చేసి ఇచ్చారో, దాని ద్వారా ఎంతో సుఖం యొక్క ఎక్స్పీరియన్స్ మనం చేస్తున్నాము. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తూ మెంటల్గా మనం రిలాక్స్ అవుతూ ప్రకృతి దేవి, ప్రకృతి మాతకి కూడా మనసు పూర్తిగా మనం ధన్యవాదాలు చెప్పడం ఒక ఆచారంగా, అలవాటుగా మనం మార్చుకోవాలి. మీకు దేని ద్వారా సంపూర్ణ రిలాక్సేషన్ దొరికిందో దాన్ని మీరు మనసులో మంచి చింతన చేస్తూ గుణగానం చేయటంతో ప్రకృతి కానివ్వండి, దేవతల స్వరూపం కానివ్వండి, గుణాల వర్ణన, గుణాల చింతన కూడా మన యొక్క మైండ్ని రిలాక్స్గా పెడుతుంది. ఇది ఉపయోగకరమైనటువంటి చింతన అని చెప్పవచ్చు. ఆ విధంగా ఉపయోగకరమైనటువంటి చింతన, ఉపయోగకరమైనటువంటి వర్ణన చేయడమే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప లెసన్. సో గుణాల అలంకరణలు, సద్గుణాల అలంకరణలు. ఇప్పుడు చూడండి, దేవతలను మనం పొగుడుతూ ఉన్నాము, వారి యొక్క స్వరూపాన్ని చూస్తూ పొగుడుతున్నాము. దానివల్లగా మనం ఎంతో ఆనందానుభూతి, శక్తి యొక్క అనుభూతిని మనలో ప్రతి ఒక్కరిమి చేస్తూ ఉన్నాము. ఇది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. మనం దాన్ని ఆ విధంగానే కంటిన్యూ కూడా చెయ్యవచ్చు. దివ్యమైనటువంటి అనుభూతులతో ఏ ఆత్మ అయితే తృప్తికరంగా ఉంటుందో, సంతుష్టకరంగా ఉంటుందో, తృప్తికరంగా సంతుష్టకరంగా ఉండేటువంటి వ్యక్తులు, వారికి ఎప్పుడు కూడా వేస్ట్ అనేది నచ్చకుండా, వ్యర్థం అనేది నచ్చకుండా అన్నిటితో హ్యాపీగా డిటాచ్ అయిపోతారు. కాబట్టి నా ఆలోచన తీరు ఎలా ఉంది, నా మైండ్ సెట్ ఎలా ఉంది, సో గుడ్ థింకింగ్ చేసేటువంటి వారు గుడ్గా ఉంటారు, రిలాక్స్గా ఉంటారు, ఉపయోగపరమైనటువంటి ఆలోచనలతో వారు జీవిస్తూ ఉంటారు. సో పరమాత్మ మనకి ఇచ్చినటువంటి గొప్ప జీవితాన్ని వజ్రతుల్యంగా మార్చుకోవాలి. వజ్రతుల్యమైనటువంటి జీవితంలో మనం నిత్యం ఉంటూ, జీవిస్తూ, ఆనందకరమైనటువంటి అనుభవం చేస్తూ చేయించాలి. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? గుణాల అలంకరణలో, చింతనలో మనం నిత్యం మన యొక్క టైంని స్పెండ్ చేసినప్పుడు. ఎవరి అయినా అవగుణాలు నాకు కనపడుతున్నాయనుకోండి, అంటే అతిగా నేను వారి గురించి తప్పుగా ఆలోచిస్తుంటే వాళ్ళలో ఉన్న గుణాలు మనకు కనపడడం కష్టమవుతుంది. అవగుణాలు మాత్రమే కనిపిస్తాయి. అవగుణాల్ని మాత్రమే ఆలోచిస్తాను, వర్ణన చేస్తాను. ఇది చాలా రాంగ్ మైండ్ సెట్. సో ఏ వ్యక్తి అయితే ఎదుటి వారిలో ఉండేటువంటి చెడు అవగుణాన్ని చూస్తూ వర్ణిస్తారు, వారు తృప్తికరంగా ఉండలేరండి. కాబట్టి గుణాల వర్ణన చెయ్యటంతో ఫైనల్గా మనం మంచి గుణమూర్తులుగా అవుతూ ఉంటాం. ఉదాహరణకి మనం అనేక దేవత చిత్రపటాల గురించి చర్చించుకుంటున్నాం. ఒక దత్తాత్రేయుడి స్వరూపమే చూడండి. మీలో చాలామందికి ఆ దత్తాత్రేయుడి స్వరూపం గురించి తెలిసే ఉంటుంది.
చాలామంది మనం పూజలు చేసేటువంటి ఒక దైవ స్వరూపుడు. ఆ దత్తాత్రేయుడు స్వరూపాన్ని చూడగానే మనకు తెలియకుండానే ఒక మెసేజ్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఆ దత్తాత్రేయుడు స్వరూపం దగ్గర ఒక ఆవును చూయిస్తారు, ఒక చిన్న డాగి అంటే కుక్కను కూడా చూయిస్తుంటారు. ఆ దత్తాత్రేయుడు స్వరూపం మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, మనుషుల్లో కాకుండా జంతువులలో కూడా కొన్ని మంచి గుణాలు అనేది ఉంటాయి. గుణాల అలంకరణ, గుణాల చింతన మాత్రమే చేయడానికి ఇష్టపడేటువంటి ఒక యోగి ఆత్మ పశువులతో కూడా, జంతువులతో కూడా ఒక మంచి గుడ్ మెసేజ్ని తెలుసుకుంటారు. వారు వింటారు, ఆచరిస్తారు. అవే వింటూ అవే ఆచరిస్తూ వారి యొక్క లైఫ్ని గొప్పగా మార్చుకోవాలి, గొప్ప వ్యక్తులుగా వారు కనపడాలి. అలా కొందరి యొక్క బ్యాడ్ ఫీలింగ్లు ఇంకా జీవిస్తూనే ఉంటారనమాట. ఏం బ్యాడ్ ఫీలింగ్ అంటే, ఎక్కువగా డబ్బు ఉన్నవారే ఐశ్వర్యవంతుడు, ఎక్కువగా హోదా ఉన్నవారే రిచ్. సో రిచ్ మీరు కండి, రిచ్గా ఉండడానికి, కనపడడానికి ప్రయత్నం తప్పు కాదు. కానీ అన్నిట్లో కంటే కూడా గొప్ప ధనవంతుడు ఎవరు, గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవరు అనే యొక్క క్వశ్చన్కి సరి అయిన సమాధానం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే మంచి గుణవంతుడిగా అయ్యాడో, గొప్ప ఆలోచించేటువంటి వ్యక్తిగా వారు తయారయ్యారో, వారి నిజ జీవితంలో గొప్ప గుణవంతుడు, గొప్ప ప్రతిభశాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది. మనం గొప్ప గుణవంతులు అవుదాము, ప్రతిభావంతులం అవుదాము. గుణశాలిగా, ప్రతిభశాలిగా మనం తయారైనప్పుడే, మనం ఆ విధంగా మారినప్పుడే గొప్ప వ్యక్తులుగా మనం ఉన్నాము, నేను జీవిస్తున్నాను అనేటువంటి గొప్ప రిజల్ట్, గొప్ప సర్టిఫికెట్ మనం భగవంతుడి ద్వారా తీసుకోవచ్చు. మరి ఈరోజు ఎపిసోడ్లో గుణవంతుడి యొక్క ప్రభావం, గుణవంతులు అంటే ఎలా ఉంటారు, అవగుణాలు కనిపించేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా వాళ్ళలో ఉండేటువంటి ఏదైనా మంచి గుణాన్ని ఎలా వెతకాలి. సపోజ్గా మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, మనం టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేమనుకోండి, అప్పుడు మార్కెట్లో ఏం వెతుకుతూ ఉంటాము, నాకు ఏం కావాలి, ఏ గుడ్ క్వాలిటీ కావాలి, అది మాత్రమే నేను పర్చేస్ చేసి పని ముగించుకోవాలి. గుణాలు, అవగుణాలు, మంచి చెడు, నెగిటివ్ పాజిటివ్, ప్లస్ మైనస్, గుడ్ బ్యాడ్, ఇన్ని రకాలుగా ఇన్ని రకాల వర్ణన వివరాలు మనం అందరం చూస్తున్నాము, చూడాల్సిందే. కొన్ని మనం తప్పదు అనుకున్నా, వద్దు అనుకున్నా తప్పించుకోలేకపోతూ ఉంటాం, అవునా? మనం పరిగెత్తగలిగితే ఎంత అని పరిగెత్తుతాం. ఇప్పుడు చూడండి, కొందరు అంటూ ఉంటారు, ఈ రోజుల్లో హైదరాబాద్లో చాలా చలి ఉందనుకోండి, అందుకే నేను హైదరాబాద్ వదిలేశాను, తెలంగాణ వదిలేశాను, తెలంగాణ హైదరాబాద్ వదిలేసి చాలా ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఎంత పరిగెత్తినా 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 ఇదే భూమి ఉంటుంది, అదే ఆకాశం ఉంటుంది. మనుషుల మధ్యలో మనం ఉన్నాం, మనుషుల మధ్యలోనే ఉండాలి. మనం అనుకుంటాము ఏరియా చేంజ్ చేస్తే అన్నీ మారుతాయి, లేదా కంట్రీ చేంజ్ చేస్తే అన్నీ మారుతాయి. అన్ని రకాల సంస్కారాలు ఉన్నవారు ఈ భూమి మీద అన్ని చోట్ల ఉంటారనేది మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. బట్ నాకేం కావాలి, నాకు ఉపయోగపరమైనది ఏంటి, ఆ ప్రకృతి కానివ్వండి, మనుషులు కానివ్వండి, వాతావరణం కానివ్వండి, అది నాకు ఉపయోగకరము ఏ రకంగా కాదు అన్నప్పుడు వాటిని వదిలేయండి, పక్కన పెట్టేయండి. ఇది కూడా ఒక కళ, దీన్ని జీవించే కళ, జీవించే ఆర్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. ఉపయోగకరమైనటువంటి జీవితంలో జీవించేటువంటి వ్యక్తులు వారు ఎప్పుడు కూడా నాస్తికంగా, వ్యర్థంగా దేన్ని చూడరు, తీసుకోరు. వారి యొక్క వ్యవహారం అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండి మనం అలాంటి ప్రయత్నమే చేద్దామా? గుణాల చింతన, గుణాల వర్ణన మనం చేయడంని అభ్యాసం, ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడే మన మైండ్ అనేది కంప్లీట్గా రిలాక్స్గా, పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. కొందరిని చూడగానే చెప్తూ ఉంటాం, అబ్బా మిమ్మల్ని ఏదైనా సలహా అడిగితే ఎంత బాగా చెప్తారండి, ఇంత చిన్న విషయం గురించి ఇంత నేను తలబాదుకున్నాను,
ఇన్ని సంవత్సరాల నా యొక్క ఫ్రస్ట్రేషన్, నేను ఏదైతే రాంగ్గా ఆలోచిస్తున్నానో ఆలోచించి నా మనసు చాలా భారంగా అయిపోయింది. కానీ మీరు మాత్రం 2 నిమిషాలలో నా మైండ్ని ఇంత కూల్ చేశారు అని మనం వారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. ఆ వ్యక్తి అంత తక్కువ సమయంలో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ని మీకు వినిపించారు అంటే ఎదుటి వ్యక్తి నుండి కూడా మనం ఒక గుణం నేర్చుకోవచ్చు. ఏం గుణం నేర్చుకోవచ్చు? ఆ ఎదుటి వ్యక్తి పొరపాటున కూడా ఎదుటి వారిలో ఉండేటువంటి చెడు గుణాలను చూడడు, చెడు గుణాలను చింతన చెయ్యడు. అలా చెయ్యకుండా ఉండి ఈరోజు ఆ వ్యక్తి అంత గుణవంతుడిగా, అంత గొప్ప వ్యక్తిగా కనపడుతూ ఉన్నారు. గుణాల వర్ణన చేస్తూ గుణవంతుడి నుండి కూడా మనం ఒక గొప్ప గుణం నేర్చుకోవచ్చు. మనలో కావాల్సింది ఇది శ్రద్ధ, ఇదొక ఇంట్రెస్ట్. ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాంటి ఇంట్రెస్ట్ ఉంటాయండి. కాబట్టి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్ట్ని మనం మొదలు పెడతాం. ఏం ఇంట్రెస్ట్ మనలో మొదలు పెట్టుకుందాం? ప్రతి ఒక్కరిలో ఏమేమి గుణాలు ఉన్నాయి, నాలో ఎందుకు ఇలాంటి మంచి గుణాలు రాలేదు? మన మొహం చూడగానే, ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని గుర్తు తెచ్చుకోండి. శ్రీ మహావిష్ణు యొక్క చిత్రపటం కూడా ఎంతో చూడగానే ఎంత మైండ్ కూల్ అయిపోతుంది అండి. శ్రీ మహావిష్ణువు నిద్రపోతుంది దేనిపైన? అంత పెద్ద శేషశయ్య పైన నిద్రపోతున్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క మొహాన్ని ఒకసారి గమనించండి. ఆ శ్రీ మహావిష్ణు మొహంలో చింత కానీ, దుఃఖము కానీ, బాధ కానీ మనకు కనపడదు. మరి మనకు తెలిసిన విషయమే, ఆ శ్రీ మహావిష్ణువుకి పూర్తి 3 లోకాలలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి, ఆ దేవతల పరిస్థితి ఏంటి, అసురుల పరిస్థితి ఏంటి, ఏ లోకంలో ఏం జరుగుతున్నాయి అన్నీ తెలిసి కూడా, చూస్తూ కూడా, ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు కూడా అన్నీ చూసి చేసి కూడా అంత రిలాక్స్గా ఉండేటువంటి ఆ చిత్రపటం కూడా మనకి మైండ్ని చాలా రిలాక్స్గా పెడుతుంది. సో మన యొక్క మైండ్ సెట్, మన యొక్క లైఫ్ స్టైల్ నిశ్చింతకరమైనటువంటి జీవితంగా మనం తయారు చేసుకోవాలి. కొందరు అంటుంటారు, మీకేం తెలుసమ్మా, నాకున్న టెన్షన్స్ మీకుంటే తెలిసేది, నేను ఎలా బరువు మోస్తున్నానో మీకేమో తెలుసు. ఇది ఇలాంటిది ఏ రకంగా ఎవరికి కూడా ఉపయోగకరమైనటువంటి లైఫ్ స్టైల్ కాదు. సో ఇప్పటి నుండి ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి గుణాలను మాత్రమే చూస్తూ, గుణాలను మాత్రమే వర్ణన చేస్తూ, చింతన చేస్తూ ఆ విధమైన గుణవంతులుగా మనం మారుతాము. ఇది ఈరోజు ఎపిసోడ్ యొక్క సారం. అదే మరికొన్ని విషయాలు రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.